ప్రతి వ్యక్తి 4 విషయాలలో మనుషులకి దూరంగా ఉండాలి. మీకు అబద్ధం చెప్పేవారికి, మీకు మర్యాద ఇవ్వని వారికి, మిమ్మల్ని కించపరిచే వారికి, మిమ్మల్ని పట్టించుకుని వారికి ఈ 4 విషయాలలో మనుషులకి దూరంగా ఉండాలి మిత్రమా. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజు గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజు గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది మిత్రమా. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం మిత్రమా. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో, సంతోషంతో గడపగలవు మిత్రమా. నువ్వుగా గొప్పవారివని పక్కవారితో చెప్పుకోకు. చులకన అయిపోతావు. అలా అని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, వెనుకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చెయ్యటం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కవారు వారంతట వారుగా నిన్ను గొప్పవారు అంటారు. ప్రపంచం దృష్టిలో నువ్వు గొప్పవారిగా నిలబడతావు మిత్రమా.